పూరా లోకల్. ప్రపంచంలోనే హైదరాబాద్కు ప్రత్యేకత ఉంది. హైదరాబాదు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇక ఐటీ రంగము చెప్పనక్కర్లేదు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న ఫిలిం నగర్, పటేల్ నగర్కు బస్తీకి చెందిన సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము ఫిలిం నగర్కు సంబంధించి పటేల్ నగర్లో ఉన్నాము. ఇక్కడ అంటే కాలనీ వాసులు వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ప్రధానంగా అంటే సమస్యలు ఏమున్నాయి? మాకున్న సమస్య ఒక రోడ్ ఒకటి కమిటీ వాళ్ళు ఒకటి. కొంతమందికి రేషన్ కార్డు రాని వాళ్ళు చాలామంది ఉర్రు, పింఛన్ రాని వాళ్ళు చాలామంది ఉర్రు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు సమస్య అయితే, ఈ గల్లీల సమస్య అయితే చాలా విపరీతంగా ఉంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్ అయితే డ్రైనేజ్లో కలిసిపోతుంది. డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్ పక్కపక్కనే ఉంది. చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు చాలా ఇబ్బంది పాలవుతుంది. ఆ కమిటీ వాళ్ళు దాదాపు 15 ఏళ్ళకి గెలిచి అడుగుతున్నా ఏ నాయకుడు పట్టించుకుంటలేడు. అది కంపల్సరీ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా సమస్యలు ఏంటంటే రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బియ్యం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అవి దయచేసి కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, దయచేసి ఆ రేషన్ కార్డులు, ఆ కమిటీ వాళ్ళు ఈ సీసీ రోడ్లు, గల్లీల రోడ్లు సాఫ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నీటి సమస్య ఎట్లా ఉంది? చాలా విపరీతంగా ఉంది. చాలా నీటి సమస్య అయితే చాలా విపరీతంగా ఉంది. నీళ్ళు దాదాపు ఆడవాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే, ఒక 1 అవర్, ఒక అర్ధగంట సేపు ఎక్కువిస్తే బాగుంటుంది. మా ఒక 15 మినిట్స్ కన్నా తక్కువనే ఇస్తుండు, కానీ 20 మినిట్స్ ఇస్తుండు. దాదాపు ఒక 20-25 నిమిషాలు, 30 నిమిషాలు ఇస్తే బాగుంటుంది నీటి సమస్య. చెప్పండి. కరెంట్ అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడైతే వస్తుంది పోతుంది. మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోతుంది, మళ్ళీ అప్పుడప్పుడు వస్తుంది. కొద్దిగా తక్కువ ఉంది కరెంట్. ఎన్ని గంటలు పోతుంది? 1 గంట పోతుంది, 1 అవర్ పోతుంది డైలీ. మాకేంటంటే మెయిన్ వాటర్ సమస్య ఎక్కువ ఉంది. వాటర్ వస్తలేవు, తక్కువ ఇస్తారు. ఒక రోజుకు 1 అవర్ ఇచ్చేది ఒక 30 మినిట్స్ ఇస్తున్నాం. అది ఎవరు జాలుతలేవు వాటర్. ఒక్కొక్క డ్రమ్ము పడితే ఏం దారంగా వేస్తాం, సరిపోతలేవు. 1 అవర్ ఇవ్వాలనుకుంటున్నాం. అదే కూడా టైం ఎక్కువ ఉదయం పూట ఇస్తే బాగుండు. మాకు మధ్యాహ్నం అట్లా ఇస్తున్నాం. ఆ టైం సెట్ అవుతలేదు. ఎందుకంటే అందరూ పళ్ళకాడికి వెళ్ళిపోతారు కాబట్టి, వర్క్లు చేసుకుంటారు చాలామంది ఉన్నారు కాబట్టి, కొద్దిగా తొందర 6 o'clock ఇస్తే బాగుంటుంది. అందరు నీళ్ళు పట్టుకొని వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఈ వాటర్ వల్ల కూడా పనికి వెళ్ళలేక ఇంటికాడ ఉండాల్సి వస్తున్నారు. ఈ డ్రమ్ములు చాలా ఉన్నాయి. పరిస్థితి వాటర్ అంటే ఒక అరగంట ఇడుస్తున్నారండి కదా. ఈ డ్రమ్ములు అంటే వాటర్ సరిపోతలేవు, సరిపోకనే డ్రమ్ములు పెట్టేసుకున్నారు. సరిపోతలేదు, నీళ్ళు బాగా ఇప్పాలి. ఎండ వస్తుంది, ఎండాకాలము. ఇప్పుడు ఎంత టైం వాటర్ ఇప్పుతున్నారు? మీకు సరిపోతున్నాయా? 10 నిమిషాలు ఇప్పుతున్నారు. నీళ్ళు సరిపోతలేవు అసలుకి. మరి ఇంకా ప్రత్యామ్నాయం ఏంటి మీకు? అంటే వాటర్ ట్యాంకులు మున్సిపల్ నుండి వస్తున్నాయా? ఏం రావట్లేవు, ఎవరు పంపిస్తలేరు. ఇక్కడ ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? మీరు ఇక్కడ అంటే వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. పొద్దున్నే 6 గంటలకు వస్తే మాకు పని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. కొంచెం 5 గంటలకు అట్లా వదిలితే బాగుంటుంది. ఇక్కడ మెయిన్ రోడ్లు అయితే గలీజ్గా ఉన్నాయి. ఈ డ్రమ్ములు పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది. కొంచెం నీళ్ళు పొద్దున్నే 6 గంటలకు అట్లా వదిలితే మా నీళ్ళు పట్టుకొని పనులలో పోతాం. నీళ్ళు కూడా వచ్చినప్పుడల్లా 4-5-6 బిందెల కంటే ఎక్కువ రావట్లేదు నీళ్ళు. ఇప్పుడు ఎండాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికోసం పనులు మానుకొని ఇంటికాడనే ఉంటున్నాం. అసలు కరెంటు ఎట్లా ఉంది? కరెంటు బాగానే ఉంది, కానీ అదేంది బిల్లు మాపైతే అంటారు. అసలు బిల్లు మాపే కాలేదు మాకు, అట్లనే వస్తుంది. దేని మరి ఎట్లా మరి అన్నారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఏం కావట్లేదు. కాలనీలో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి మీకు? మాకు కాలనీలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయంటే, నీళ్ళ వాటర్ 9వ బ్లాక్ పెడితే 10వ బ్లాక్లో పోతున్నాయి. వాళ్ళు కరెక్ట్ లేవు, కమిటీ వాళ్ళు లేదు. ఇందునా మాకు ఇక్కడ 6 గ్యారెంటీలు అయినా ఏది ఇచ్చినా అని 4 అయినాయి అని చెప్తున్నారు, కానీ 4 సంబంధం లేదు. ఏ గ్యారెంటీ లేదు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదే అదే ఉంది. కానీ 9 తారీఖు 3 తారీఖు ఎలక్షన్ అయితే 9 తారీఖు పెడుతున్నాడు. ఆ 9 తారీఖు లేదు, ఆ తోలు లేదు, తోలు కూడా లేదు. ఇప్పటికి 3 వెళ్ళి 4 నెలలు నడుస్తుంది. ఇంకా 4 రోజులు అయితే 4 వెళ్ళి కూడా 5వ నెల నడుస్తుంది. అప్పటికి లేదు, ఇప్పటికి లేదు, ఏది లేదు. ఏది చేసినా కానీ మాకు ఏది చేసినా కరెక్ట్ చేయాలని అనుకుంటేనేమో చేయాలి. లేకపోతే ఆ వార్తలలో కూడా మీరు కరెక్ట్ ఏదైనా చెప్పవలసిన పని లేకుంటే ఆ సమావేశం కూడా చెప్పకూడదు.
ఇక్కడ అంటే పటేల్ నగర్కు సంబంధించి కాలనీలో ప్రధానంగా వాటర్ సమస్య, విద్యుత్ సమస్య ఏ విధంగా ఉందో ఇక్కడ అమ్మని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎట్లా ఉంది? అది వాటర్ రావట్లేదు, తక్కువ వస్తుంది, అది ఇడిచి పెడతలేదు. మళ్ళీ అక్కడ వాళ్ళు లేదు, ఈ లోడ్లు ఇవన్నీ బాగాలేదు, ఎక్కడ డబ్బాలు అక్కడే ఉన్నాయి. నీళ్ళు ప్రాబ్లం చాలా ఉంది, అదే కొంచెం సహాయం చేస్తే మంచిది. ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? అదే నీళ్ళు సహాయం కొరకు, ఆడవాళ్ళకి నీళ్ళు కావాలి కదా నాయన. నీళ్ళు అయితే ఏమేమి వచ్చి చేయలేము కదా. నీళ్ళు కొంచెం పెందరకాడ ఇప్పి కొంచెం ఎక్కువగా నీళ్ళు ఇప్పితే ఈ ఎండాకాలం ఆ నీళ్ళు లేకపోతే బతకలేము కదా. రోడ్లు వేపించిండు కానీ ఆ రోడ్లు మంచిగా లేవు, డ్రైనేజీలు కలుస్తున్నాయి. ఆ డ్రైనేజీలు కలుసుకోవడం వల్ల మనుషులకు ప్రాబ్లాలు వస్తున్నాయి, రకరకాల రోగాలతో వేదలతో బాధపడుతున్నాము. మరి చాలా మున్సిపాలిటీలు కూడా ఇక్కడ గలీలు చాలా గలీజు అవుతున్నాయి, అవి కూడా సాఫ్ చేస్తలేరు. ఇంకా ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇక్కడ మాకు చిన్నపిల్లలకు మరి అంగన్వాడీ కూడా లేదు. మాకు ఎన్ని రోజులు మేము పడ్డా మాకు ప్రయత్నం అయితే లేదు. మరి మాకు ఇక్కడ కమిటీ వాళ్ళు కావాలి, అంగన్వాడీ కావాలి. మాకు 5 గంటలకు మాకు నీళ్ళు వాటర్ సరిగ్గా రావాలి. మరి మాకైతే చిన్న చిన్న డ్రమ్ములు ఉన్నాయి, పెద్దవి కూడా లేవు. పటేల్ నగర్ అంటే ఎంతో సింపుల్గా చేస్తారు మమ్మల్ని. పటేల్ నగర్లో అంటే 2వ వీధికి వచ్చాము. ఇక్కడ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు అయినా మాకు నీళ్ళు బాగా ఇడుస్తలేడు. నీళ్ళు పొద్దుగాల 8కి ఇడుస్తాడు. పొద్దుగాల ఇక్కడ వచ్చినాడేమో 8 అవుతుంది. మళ్ళా ఎంకసీరు నాడు వస్తే 11, 12 అవుతుంది నీళ్ళు వచ్చే వరకు. అప్పుడు ఎవరు ఉంటారు? అందరూ పండ్లకి వెళ్ళిపోతారు. మళ్ళీ నీళ్ళు సరిగ్గా ఇడవాడు, నీళ్ళు సరిగ్గా ఇడవాడు. అన్ని కింద పోతున్నాయేమో అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాడు బంద్ చేసి. సంద్ర మొత్తం మొరీలు మొత్తం బొంగిపోతున్నాయి, ఎవడు పట్టించుకుంటలేడు సార్. మామూలుగా మంచి పనులు చేసిండు కేసీఆర్ అయితే. మరి నీళ్ళకు కూడా ఏ లోటు లేకుండా నీళ్ళు ఇడిచిండు. మరి ఈయన వచ్చిండు, నీళ్ళు సరిగ్గా విడుస్తలేడా. మరి డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, రైతు బంధు అన్నాడు, పెంచి అన్నాడు. ఇంకా ఇన్ని నెలల ఏది వస్తలేదు. 3 లక్షలు అన్నాడు. మరి బస్సు ఫ్రీ అన్నాడు, జుట్లు పట్టుకుంటుండము. అన్ని ఇబ్బందులే అవుతుండయి. మరి ఆయననే మరి ఏం పరిష్కారం చేస్తాడో ఏమో చూడు. మంచిగా మాకు నీళ్ళు రావాలి 5 గంటలకల్లా. పని లాస్ అయిపోతున్నాం మేము, పని కోసము నీళ్ళ కోసం పని కోత లేకుండా ఆగిపోతున్నాము. ఆయనకు చెప్పండి, మరి త్వరగా నీళ్ళు ఇవ్వడానికి. మాకు సమస్య, నీళ్ళ సమస్య పెద్ద సమస్య. వాటర్ ప్రాబ్లము చాలా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇప్పుతుండో ఎప్పుడు చేస్తుండో కూడా అర్థమవుతలేదు. ఒక అరగంట ఇప్పుతుండో అయిపోయిందని అంటుండు. వాటర్ కూడా సరిగ్గా ఇప్పట్లో ఏమైనా అంటే సంపులో లేవంటుండు, లేకపోతే పైప్ పగిలిపోయింది అంటుండు. మళ్ళీ మోరీలు కూడా డ్రైనేజ్ తీయడం అవి వాళ్ళు రావట్లేదు సరిగా, కంపులు వస్తున్నాయి, పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. అరగంట నీళ్ళు సరిపోవట్లేదు అసలు. ఆయన అడిగితే కూడా రెస్పాన్స్ కావట్లేదు, ఫోన్లు చేస్తుంటే లేపట్లేదు. రోజు అదే రోజు రావు, ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తాయి మాకు నీళ్ళు. అట్లా పొద్దున 5, 5:30కి ఇప్పినా పర్వాలేదు. మళ్ళీ పనులకు పోవాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది. అదే చెప్తున్నాం అయ్యా మేము. 1 అవర్ కూడా ఇవ్వట్లేదు. ఏమైనా అంటే సంపులో నీళ్ళు లేవనే చెప్తున్నాడు. ఏమైనా అంటే నీళ్ళు లేవు, లేకపోతే పైపులు పగిలిపోయినాయని చెప్తుండు. మళ్ళీ ఒకరోజు ఇడిచి ఒకరోజు రెగ్యులర్గా కూడా ఇడిస్తే అది ఒక ఇది ఉంటుంది కదా, రెగ్యులర్గా కూడా ఇవ్వట్లేదు. 10:30కి ఇప్పుతాడు ఒకరోజు, ఒకరోజేమో 7:30కి ఇప్పుతాడు, ఒకరోజేమో 10కి 11కి ఇప్పుతాడు. ఒక్కొక్క రోజు అయితే ఆయన ఇష్టం వచ్చినట్టే ఇప్పుతుండు. మాకు మెయిన్ రీజన్ ఏంటంటే మోరీలది వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ. మాకు నీళ్ళ ఇబ్బంది చాలా ఉంది. ఆ నీళ్ళ కోసం మేము అసలు పండ్ల గిట్ట మానేసుకొని నీళ్ళ కోసం ఉంటున్నాము. నీళ్ళు మధ్యాహ్నం 11 గంటలకు 10కి ఇడిస్తే మాకు పండ్లకు వెళ్తలేము. ఆ నీళ్ళ కోసం మేము ఇంటికాడ ఉన్నాము, మాకు ఇంట్లోకి వెళ్తలేదు. మా పరిస్థితి ఏంది, మాకు నీళ్ళు సరిపోని ఇడుస్తలేడు. ఒక డ్రమ్ము నీళ్ళు ఇడవగానే టైం పెట్టుకొని బంద్ చేస్తుండు. పొద్దుగాల 5 గంటలకు మాకు ఇడిస్తే మేము ఏదైనా పండ్లకు పోతాము. ఫుల్ ఉడివాలి, అసలు నీళ్ళే వదులుతలేడు, ఒక డ్రమ్ము గిట్ట వదులుతలేడు మాకు సరిగ్గా నీళ్ళు. ఎండాకాలం ఇది, మళ్ళీ మాకు నీళ్ళు సరిపోని మేము మాకు వాడుకోవడానికి సరిగ్గా నీళ్ళు వదులుతలేడు. ఏం పిల్లలకి ఇబ్బంది అవుతుంది మాకు.
తాగడానికి గిట్ట నీళ్ళు మంచి నీళ్ళు వాటర్ వస్తలేవు, మంచిగా వస్తలేవు. ఏదో కెమికల్ అవి ఇవి కలిపి మాకు తాగడానికి గిట్ట వీలైతే లేదు. మేము బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం తాగడానికి వాటర్. అసలు డేనీస్ గిట్ట బాగాలేదు, రోడ్లు బాగాలేవు మాకు. ఆ రోడ్లలో ఏం బాగాలేవు. రోడ్లలో తవ్వడం వల్ల మాకు అసలు మంచి నీళ్ళు గిట్ట వస్తలేవు సరిగ్గా. అది ఏంది పని, డేనీస్ వాటర్ కలుస్తుంది మాకు మంచి నీళ్ళల్లా. నాయకులు అంటే ఇంకా నాయకులు ఎవరు పట్టించుకుంటలేరు. చెప్పినాము వస్తుర్రు పోతుర్రు, అది చేస్తాం ఇది చేస్తాము, మమ్మల్ని గెలిపిరంటారు వెళ్ళిపోతురు. వాళ్ళు గెలిపించడం మాత్రమే కానీ మళ్ళీ తిరిగి చూసేది లేదు. ఈ పటేల్ నగర్కు సంబంధించిన కమ్యూనిటీ హాల్ అంటే స్థలం గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. గత 30 ఏళ్ళుగా అంటే నిర్మాణం చేపట్టలేక ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అవి ఏంటో కనుక్కుందాం. సార్, ఈ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్ గురించి ఇంతకుముందు దానం నాగేంద్ర గారికి ఒక లెటర్ ఇచ్చాము. ఆ లెటర్ కమిషనర్ కూడా ఇచ్చాము. కమిషనర్ గారు కూడా ఇంతవరకు ఏమీ స్పందన లేదు. ఇంతవరకు దానికి నుంచి 2 సార్లు 3 సార్లు పోయినాము, ఇంకా అది ఏమి కాలేదని చెప్పి అన్నారు. ఇంకోటి ఏంటంటే బస్సులో కూడా సమస్యలు, వాటర్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. ఆ వాటర్ ప్రాబ్లము అందరికీ సరిపోవట్లేదు సరిగా. మార్నింగ్ 5 గంటలకు వదిలేసి 8 గంటలకు 9 గంటలకు మనకు వాటర్ రావడం జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట అవుతుంది నీళ్ళు వచ్చేసరికి. పళ్ళ వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అంటే ఈ కమ్యూనిటీ హాల్కి సంబంధించి అంటే మీరు అధికారులను కానీ లేక రాజకీయ నాయకులను కానీ కలిసారా? కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము ఆల్రెడీ. లెటర్ కూడా మా దగ్గర ఇప్పటికి జిరాక్స్ కాపీ ఉన్నది. ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారికి కూడా లెటర్ ఇచ్చినాము. ఆయన కూడా నేను చేపిస్తాను అని చెప్పన్నాడు. ఇంకోటి పట్టాలు కూడా దానం నాగేంద్ర గారు ఇప్పిస్తానని చెప్పన్నాడు. ఇంకా ఇంతవరకు ఇప్పలేదు. అదొక ప్రాబ్లం ఉన్నది పట్టాలు కూడా. ఈ స్కీము జేఎన్ఎన్ఆర్ స్కీమ్ అది. ఆ వజ్రాల పట్టాల గురించి కొంచెం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి కమిటీలు కూడా ఒకటి నిర్మిస్తే మాకు అందరికీ ఫంక్షన్ పెళ్లి, చిన్న చిన్న పెళ్ళిళ్ళు కానీ బర్త్డేలు కానీ ఇంకేమైనా పుట్టినరోజులు కానీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని. ఈ మెయిన్ ప్రాబ్లము కమిటీల గురించి మేము చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ కమిటీలు ఒకటి నీట్గా చేసి ఇదంతా ఒక కమిటీలు చేపించాలనిదిగా కోరుతున్నాము. ఫిలిం నగర్కు సమీపంలో ఉన్న పటేల్ నగర్కు సంబంధించి వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. అంటే రోజు విడిచి రోజు రావడం. మరొక విషయం ఏంటంటే 11 గంటలకు 12 గంటలకు ఇష్టానుసారంగా వాటర్ వదలడం వల్ల తాము పనులకు వెళ్ళలేక నష్టపోతున్నామని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.